రామగుండం సురేషయ్య గారి ఆత్మీయ నడిపింపుకు నేను అప్పగించుకున్నాను. వారిని తండ్రిగా భావించి ఎంతో ప్రేమతో ఎంతో నమ్మకంగా నేను వారి నడిపింపులో ఉండేవాడిని. వారు చనిపోవడానికి ముందు ఒక లాస్ట్ సెమినార్ రాజమండ్రిలో, ఇందాక చెప్పానే 5 రొట్టెలు 2 చేపలు, ఆ సెమినార్ తర్వాత విజయవాడలో ఒక్క ప్రసంగం చేశారు. దట్స్ ఇట్. ఇంకా ఆయన మాట్లాడలేదు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆ లాస్ట్ సెమినార్లో ఆయన ప్రసంగిస్తూ సడన్గా మధ్యలో ఆపి, మీలో ఎంతమంది సిలువ అనుభవాన్ని కోరుకుంటున్నారు నిజంగా చెప్పండి అన్నాడు. పొలమని అందరం చేతులు ఎత్తిసాం. ఆయన అన్నారు, మరి సిలువ ఎవరు వేస్తారు మిమ్మల్ని? యూదులందరూ వచ్చి మిమ్మల్ని సిలువ వేస్తారా? కాదు. ఎవరు వేస్తారు? మీ ఫ్యామిలీ మెంబర్సే, మీ సంఘస్థులే. మీ సంఘంలో సుత్తె లాంటి బ్రదర్స్, మీకు లాంటి సిస్టర్స్ ఉంటారు. అయ్యారు లాస్ట్ మెసేజ్ అది. మీ సంఘంలో సుత్తె లాంటి బ్రదర్స్, మీకు లాంటి సిస్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ బాగా వాడబడితేనే మీకు సిలువనం వస్తుంది. సిలువనంలోకి వెళ్తేనే పునరుద్ధానం ఉంటుంది, పునరుద్ధానం పొందితేనే మహిమ ఉంటుంది అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. నాకు ఇప్పుడు ఎవడైనా కొంచెం నా ఇంకా సీరియస్ చూసాడు, అమ్మాయి సుస్థి పెద్దలా ఉన్నాడే, ఎవరన్నా తేడాగా మనం ఈ సిస్టమ్ మీకు అనుకుంటా, ఈ సిస్టమ్ నుంచి ప్రభావ మేకను బట్టి స్తోత్రం, సుత్తిని బట్టి స్తోత్రం అప్పగించుకుంటున్నాను. ఇదంతా మిమ్మల్ని నవ్వించడానికి చెప్పలేదు వెళ్ళారా? మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఉంటారు, అది దేవుని చిత్తం. యూదులు యేసును సిలువ ఇవ్వగలిగారు కానీ యేసును లేకుండా చేయలేదు.